సంతానలేమి నివారించగలిగే ఫ్యాక్టర్స్ గురించి ఒక సిరీస్ చేయదలుచుకున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రెస్కి సంతానలేమికి చాలా దగ్గర సంబంధం ఉంది. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళి ఓవరీస్ మీద, టెస్టిస్ మీద, బీజాల మీద యాక్ట్ చేసి ఓవ్యులేషన్ జరగడానికి, స్పర్మ్ ప్రొడక్షన్ జరగడానికి ఈ సిగ్నల్స్ చాలా కీలకం. మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ నుంచి కార్టిజాల్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఓవరీస్కి, టెస్టిస్కి వెళ్ళే సిగ్నల్స్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఓవ్యులేషన్, స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయ్యి సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా స్ట్రెస్ ఉన్నప్పుడు అధికంగా తినడము, బరువు పెరగడము, దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, నిద్ర సరిగ్గా పోక అప్పుడు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, ఇదే కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాటికి ఎడిక్ట్ అవ్వడము, స్ట్రెస్ తగ్గించుకోవడానికి, దీని ద్వారా ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ పడిపోవడము, ఇన్ని అనర్థాలకి మూల కారణం స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు? నెంబర్ 1, పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. నేను ఏ సమస్యనైనా అధిగమించగలను అనే పాజిటివ్ మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం వ్యాయామం చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ రోజుకి వ్యాయామం చేయాలి. నెంబర్ 3 ఏంటంటే మెడిటేషన్. ఇది నా పేషెంట్స్ అందరికీ ప్రిస్క్రైబ్ చేస్తాను. రోజుకి కనీసం ఒక 10-15 నిమిషాలు కన్నా మనం ధ్యానం చేయగలిగితే స్ట్రెస్ని అధిగమించవచ్చు. నెంబర్ 4, ప్రాణాయామం అనేది అలవాటు చేసుకోవాలి. ఫిఫ్త్ది ఏంటంటే మంచి మనుషులతో, మనల్ని మోటివేట్ చేసే మనుషులతో మాట్లాడడం. వీటన్నిటి వల్ల స్ట్రెస్ని అధిగమించి సంతానలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.